హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే అంబ్రెల్లా కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి. మనం అంబ్రెల్లా ఫ్రాక్ కానీ, ఘాగ్రా కటింగ్ కానీ, లెహంగా కింద కానీ లైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటాం కదా. ఆ లైనింగ్ అనేది జాయింట్లు అనేది పడుతూ ఉంటాయి. ఆ జాయింట్లు అనేది కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి, అలాగే జాయింట్లు వేసుకోవడం ఎలా, మనం ఎంత క్లాత్ తీసుకున్నప్పటికీ, మనం 5 మీటర్స్ శారీ తీసుకున్నప్పటికీ కూడాను మనకి లైనింగ్ అనేది ఎన్ని మీటర్లు తీసుకున్నప్పటికీ జాయింట్ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా పడుతుంది. అలా పడినప్పుడు ఎలా అయితే కట్ చేసుకోవాలి, ఎలా జాయింట్ అయితే చేసుకోవాలి అంతా మొత్తం పూర్తి వివరంగా అర్థమయ్యేలా చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునేవారైతే పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. అలాగే వీడియోని మొట్టమొదటి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది 1 by 1 చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేనైతే లెహంగా కిందకి 3 మీటర్ల లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను. 3 మీటర్ల లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా అయితే మనం అంబ్రెల్లా షేప్ మడతలు అనేది మీకు తెలిసే ఉంటుంది. ఫోల్డింగ్ అనేది ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. ఒకసారి ఇలా అయితే మనం 3 మీటర్ల క్లాత్ని 2 ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక సైడ్ ఓపెన్ లేని సైడ్ ఒకటి, అంటే మనకు ఓపెన్ ఉండే సైడ్కి ఒక మూల సైడు మనం ఇలా మడత అయితే వేసుకోవాలి. అంటే క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్ కటింగ్ కాకుండా లెహంగా కానీ డ్రెస్ కానీ ఏదైనా కూడాను మనం కూర్చిపెట్టుకోవడానికి కుదరదు కదా. ఖచ్చితంగా మనం అంబ్రెల్లా కటింగే చేసుకోవాలి. కాబట్టి అంబ్రెల్లా కటింగ్ వచ్చేసి మనకి ఇయర్స్ని బట్టి లైనింగ్ అనేది తీసుకోవాలి. నేను లెహంగా కాబట్టి 3 మీటర్ల క్లాత్ అనేది తీసుకున్నాను. 3 మీటర్ల క్లాత్ని 2 ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా ఒక 2 ఫోల్డింగ్కి మూల సైడ్ అయితే ఇలా అయితే ఫోల్డింగ్ ఏదైతే చేసుకున్నాను నేను చూపిస్తున్నట్లుగా అలా ఫోల్డింగ్ ఏదైతే చేసుకోండి. ఇప్పుడు మనకి నడుం లూజ్ వచ్చేసి 24 ఇంచెస్ అంటే 24 ఇంచెస్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి అంటే 4వ భాగం తీసుకోవాలి. ఇప్పుడు నేను మడతల్లో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫోల్డింగ్ వచ్చేసి 4 మడతలు కాబట్టి ఇప్పుడు టేప్ని వచ్చేసి 24 ఇంచుల దగ్గరికి మనకి ఒక ఫోల్డింగ్ అయితే మడుచుకోవాలి. 24 ఇంచుల దగ్గరికి మడుచుకున్నప్పుడు మనకి ఎంతైతే వస్తుందో మనకి అక్కడి నుంచి ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి టేప్ని. అప్పుడు మనకి అసలు వచ్చేసి 6 ఇంచులు అనేది ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు 4వ భాగం వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచులకి మనం ఒక లైన్ అనేది ఆ క్రాస్ దగ్గర మూల దగ్గర వచ్చేసి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు అనేది ఎంత వస్తుందో దాన్ని బట్టి పొడవు అనేది తీసుకోవాలి. లెహంగా పొడవు వచ్చేసి 41 ఇంచెస్కి నేను 38 ఇంచులకి లైన్ అనేది డ్రా చేసుకున్నాను కదా. ఇప్పుడు లైనింగ్ వచ్చి కూడా 38 ఇంచులకి లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మనం పొడవు ఎంత ఉందో దాన్ని బట్టి 2 ఇంచులు అనేది పైకే లైనింగ్ అనేది ఉండాలి. మనం ఎంతైతే తీసుకుంటామో పై క్లాత్ అనేది అంత తీసుకుంటే మనకి లైనింగ్ అనేది కింద కనిపిస్తూ ఉంటుంది కాబట్టి 2 ఇంచులు అనేది తగ్గించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పడిన నడుం దగ్గర వచ్చేసి 6 ఇంచులకి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా. అక్కడి నుంచి టేప్ పెట్టేసుకొని ఒక సైడ్ నుంచి అయితే టేప్ అనేది మనం నడుం కొలత తీసుకున్న అక్కడి నుంచి 38 ఇంచులకి అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటూ రౌండ్ షేప్లో అయితే మనం పెన్సిల్తో కానీ పెన్తో కానీ ఏదైనా కూడా ఒక గుర్తు అనేది గీసుకుంటూ పోతే మనకి కటింగ్ అనేది అక్కడే కట్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. ఇప్పుడు నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను కదా. ఈ నడుం దగ్గర నుంచి పీస్ అనేది తీసుకొని రౌండ్ షేప్లో టేప్ పెట్టేసి, అంటే చివరికి మధ్యలోకి ఈ చివరికి 3 సైడ్లు టేప్ అనేది పెట్టుకొని రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి. కర్వ్ షేప్ లాగా వస్తుంది. అలా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు జాయింట్ అనేది మనం కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత అక్కడికి లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత దాని మీద కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పీస్ అనేది వస్తుంది. ఎక్స్ట్రా పీస్ వచ్చేసి ఇప్పుడు మనం కింద జాయింట్కి అనేది వేసుకోవాలి. జాయింట్ ఎక్కువగానే పడుతుంది. ఎక్కువ విమ్ కావాలంటే కింద లైనింగ్ పీస్కి ఖచ్చితంగా మనకి పెద్ద జాయింటే పడుతుంది. మరి మనం ఎన్ని మీటర్ల క్లాత్ తీసుకున్నప్పటికీ లైనింగ్ అనేది జాయింట్ అనేది పడుతుంది. ఎందుకంటే పై క్లాత్ అనేది ఎక్కువ వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది, లైనింగ్ అనేది ఎక్కువ వెడల్పు ఉండదు కాబట్టి మనకి జాయింట్ అనేది కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు ఆ జాయింట్లు అనేది ఎలా వేసుకోవాలనేది కొత్తగా నేర్చుకునే వారికి అయితే అర్థం కాదు కాబట్టి ఇప్పుడు క్లారిటీగా అర్థమయ్యేలా నీట్గా వివరంగా చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వారైతే ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది మీకు వీడియో అనేది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ మనకి జాయింట్ అనేది పడింది కదా. మనకి ఒక సైడే పడుతుంది జాయింట్ అనేది, ఒక సైడ్ అనేది పడదు. ఇప్పుడు
కింద వైపు జాయింట్ అనేది పడదు, పై వైపు వచ్చేసి మనకి లెంత్ తగ్గుతుంది కాబట్టి అక్కడ జాయింట్ అనేది పడుతుంది. జాయింట్ పడినా కూడా మనం ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా పీస్ని పైన అయితే వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం నడుం దగ్గర మనం 6 ఇంచులకి కొలత అనేది తీసుకున్నాం కదా రౌండ్ షేప్ అనేది, అక్కడి నుంచి మనకు టేప్ అయితే పెట్టుకొని ఇందాక మనం ఎలాగైతే 38 ఇంచులకి కొలత అయితే పెట్టుకున్నామో చివరికి మధ్యలోకి మూడు దిక్కల్లో కూడా మనం ఇలాగే టేప్ అనేది పెట్టుకొని మనం ముందైతే ఎలా చేసామో అలాగే టేప్ అనేది అలాగే పెట్టుకొని రౌండ్ షేప్ కర్బు షేప్ అయితే తీసుకోవాలి లైనింగ్ మీద కూడా మనకి. ఎందుకంటే ఈ లైనింగ్ అనేది ఖర్చుగా ఉంది కదా, ఆ ఖర్చు మీద కూడా ఇలాగే మనం సేమ్ 38 ఇంచులకి లైన్ అయితే డ్రా చేసుకుంటూ పోతే మీకు దాని మీద అయితే కట్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, చూడటానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకి కన్ఫ్యూజ్ లేకుండా మనకి గుర్తు అనేది ఇచ్చుకుంటే మాత్రం మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా జాయింట్ అనేది ఇప్పుడు మీరు వేసినట్టు కూడా కనిపించదు జాయింట్ అనేది. ఇప్పుడు కరెక్ట్గా ఎలా అయితే మనకి జాయింట్ పడిందో అలా పీస్ అయితే వేసుకొని నేను కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసి మనం జాయింట్ పడింది కూడా మనకు తెలియదు, అలా నీట్గా మనం జాయింట్ అయితే ఇలా అరేంజ్ చేసుకుని ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు స్టిచ్చింగ్లో కూడా నేను ఎలా అయితే జాయింట్ చేసుకోవాలో పీసులు ఎలా జాయింట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇందాక అంచులు అనేది చూసాం కదా, ఆ అంచులు చూసినప్పుడు ఆ అంచులు అనేది 2 జాయింట్ అనేది చేసుకోవాలి మొదట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. లైనింగ్ అనేది ఇలా లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఏదైనా కూడా మనం అంబ్రిల్లా షేప్ కటింగ్ చేసుకోవాలి అంటే లైనింగ్ అనేది ఇదే టైప్లో చేసేసుకోవాలి. కొత్తగా నేర్చుకునేవారైతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇంట్లో ఉండే. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి జాయింట్ అనేది పడింది కదా, ఇక్కడ ఈ పీసులు 2 తీసేసుకొని ఇప్పుడు ఈ 2 పీసులను వచ్చేసి జాయింట్ అనేది చేసుకోవాలి, కలిపి జాయింట్ అనేది చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సేమ్ అలాగే మనం చూపిస్తున్నట్లుగా 2 పీసులని పాదం ఖర్చుతోటి జాయింట్ అయితే వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత మనకి పైకి అంటే ఖర్చు అనేది బయట కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో, అంటే మనం జాయింట్ అనేది చేసాము అని కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి చూడండి. అందుకే మీకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది, మీకు మిస్ అవ్వకుండా వస్తుంది వీడియో అనేది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా అంచు పాదం ఖర్చుతోటి అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మనకి పైకి చూపిస్తున్నట్లుగా పైకి అనేది తీసుకొని మడిచి పైన అనేది పాదం ఖర్చు కనపడకుండా మనకి నీట్గా వస్తుంది. చూడండి ఒకసారి ఎలా స్టిచ్ చేసుకుంటున్నాం. మనం కటింగ్ అనేది నీట్గా కరెక్ట్గా చేసుకుంటేనే అంబ్రెల్లా షేప్కి ప్రతి ఒక్క ఫ్రాక్ కూడా సేమ్ ఇలాగే చేస్తారండి. మీరు ఏదైనా కూడా అంబ్రెల్లా ఫ్రాక్ కావచ్చు, మనకి లోపల లెహంగాకి ఇక ఎలాగైనా కూడా లాంగ్ ఫ్రాక్లకి సేమ్ ఇలాగే కటింగ్ చేసుకుంటారు, ఏం తేడా ఏముండదు. ఇట్లా చూపిస్తున్నట్లుగా అలా పీస్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆపోజిట్ తిప్పేసి ఇప్పుడు ఖర్చు మీద పైకి అనేది పాదం ఖర్చుతోటి కుట్టు అయితే వేసుకోవాలి. చూపిస్తున్నాం కదా సేమ్ అలాగే చూపిస్తున్నట్లుగా పాదం ఖర్చుతోటి అయితే మనం ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. మనకి బారుగా పీస్ అనేది అంచులు 2 జాయింట్ చేసుకొని సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే పాదం ఖర్చుతోటి జాయింట్ అయితే వేసుకుంటున్నామో పైకి మార్చేసుకొని పైన పాదం ఖర్చుతోటి ఇంకో కుట్టు అయితే ముందు మనం జాయింట్ పీసుల్ని సేమ్ ముందైతే అవి అయితే జాయింట్ చేసుకోవాలి. తర్వాత మనకి మనం లెహంగా కట్ చేసుకున్నాం కదా లైనింగ్, ఆ లైనింగ్ మీద వేసి పైకి అనేది లెహంగా వేసుకొని మనకి ఇప్పుడు మనం జాయింట్ అనేది చేసుకున్నాం కదా ఎక్స్ట్రా పీసు అది తిరగవేసుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలి. 6 ఇంచు ఖర్చు పెట్టేసి జాయింట్ చేసుకున్న తర్వాత జాయింట్ అనేది అయిపోయిన తర్వాత వచ్చేసి మనకి ఇలా పైకి వచ్చేసి పాదం ఖర్చుతోటి జాయింట్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ అయితే జాయింట్ అయితే వేయడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు లెహంగా అంటే ముందు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం పీస్ అయితే జాయింట్ చేయడం అయిపోయింది కదా. ఇప్పుడు పై పీస్ మీద ఎలా అయితే మళ్ళీ జాయింట్ అనేది వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీకు చివరి ఒక క్రాస్ టైప్లో కొంచెం పీస్ అయితే కనిపించింది కదా, ఆ పీస్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను చూపిస్తాను అలాగే చూపిస్తున్నట్లుగా అలా వేసుకోండి. ఇప్పుడు జాయింట్ అనేది మనకి అర్థమవుతుంది కదా, కట్ చేసేటప్పుడు జాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పడిద్ది అనేది అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ జాయింట్ పీస్ మీద ఇప్పుడు మనం మొత్తం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసి వేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి చివర అనేది జాయింట్ అనేది
పీస్ అనేది పడింది కదా, ఇప్పుడు ఈ పీస్ దగ్గర నుంచి ఒక పీస్ అనేది పైకి వేసుకోవాలి, ఒక పీస్ అనేది తిరగవేసుకోవాలి. ఇప్పుడు మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి. ఒకసారి అంబ్రెల్లా అనేది అటు సైడ్ వచ్చేసి రౌండ్ షేప్ కర్వ్ షేప్ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అంతా జాయింట్ అనేది పడుతుంది. ఇప్పుడు ఈ అంచెస్ ఉన్నాయి కదా, అందుకే అంచులు మీకు అర్థం అవ్వాలని అంచు సైడ్ వచ్చేసి కటింగ్ అనేది పెట్టాను నేను. ఇప్పుడు ఈ జాయింట్ అనేది చేసాం కదా, ఈ జాయింట్ పీస్ని ఇలాగైతే నేను చూపిస్తున్నట్లుగా ఇక్కడ జాయింట్ అనేది వేసుకున్నాం కదా, ఈ జాయింట్ పీస్ని దీంట్లో కలిపేసేసి ఇక్కడ వచ్చేసి చూడండి. ఇప్పుడు నేను క్లారిటీగా మీకు నీట్గా అర్థమయ్యేలా వివరంగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ జాయింట్ అనేది చేస్తుంది ఈ ఓపెన్ సైడు, అంటే ఫోల్డింగ్ వచ్చిన సైడు మనం జాయింట్ చేసిన పీస్ అయితే వేసుకోవాలి. ఈ చివర్లు వచ్చేసి కొసన మనకి క్రాస్ పీస్ లాగా వచ్చినాయి కదా, చివరికి వచ్చేసరికి పీస్ అనేది తగ్గుతూ వచ్చింది కదా, ఆ సైడ్ వచ్చేసి ఆ సరిపోయిన సైడ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది. మీకు అర్థమైపోతుంది మన జాయింట్ అనేది ఎక్కడ ఉందో అలా అర్థమైపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలాగైతే చూపిస్తున్నట్టుగా జాయింట్ అయితే వేసేసుకోవాలి పాదం ఖర్చుతోటి. ఇప్పుడు చూడండి కర్వ్ షేప్ వచ్చింది కదా, ఇది కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. మనకి కటింగ్ ఇంపార్టెంటే, స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంటే. కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి అనేది పీస్ అనేది జాయిన్ చేసుకునేవాలి అని కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా ఖచ్చితంగా చూడాలండి. స్కిప్ చేయడం అయితే చేయొద్దు, అర్థం అవ్వదు మీకు. కొత్తగా నేర్చుకునేవారైతే నీట్గా క్లారిటీగా అయితే నేను చూపిస్తున్నాను. మీకు చివరి వరకు చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ చివరి నుంచి జాయింట్ అయితే వేసేసుకోవాలి ఒక పాదం ఖర్చుతోటి అయితే ఇలా మొత్తం పూర్తిగా ఒక్కటే జాయింట్ వస్తుంది మనకి. మధ్యలో ఏం జాయింట్ అనేది పడదు కదా, మనం ముందుగానే జాయింట్ అయితే వేసుకున్నాం కదా ముందు. అప్పుడు ఆ పీస్ అంతా మొత్తం కలిపి జాయింట్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఆపోజిట్ తిప్పేసేసి పాదం ఖర్చుతో అయితే మళ్ళీ ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే పైకి తిప్పేసి ఒక పాదం ఖర్చుతోటి కుట్టు వేసుకుంటేనే మనకి కింద ఖర్చు అనేది కనపడదు, మనం జాయింట్ వేసామని కూడా కనపడదు. ఇలా చూపిస్తున్నట్లుగా అయితే జాయింట్ అయితే వేసేసుకోండి ముందు. ఇప్పుడు మీకు లెహంగాకి లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నాను. మీకు అంబ్రెల్లా షేప్ ఫ్రాక్స్ కూడా సేమ్ ఇలాగైతే కట్ చేసేసుకోండి. కొత్తగా నేర్చుకునేవారైతే ఈ వీడియో చూసే నేర్చేసేసుకోవచ్చు అండి. మీకు టైలరింగే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూసి కూడా మీరు కటింగ్ అనేది ఈజీగా ఇంట్లో ఉండి మీ ఫ్రాక్స్ మీరే లెహంగా కూడా ఇలాగే. నేను లెహంగా వీడియో కూడా నా వీడియోస్లో పెట్టున్నాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి నా ఛానల్ని. అలాగే ఇప్పుడు పాదం ఖర్చుతోటి అయితే కుట్టు అయితే వేసుకుంటున్నాం కదా, ఇప్పుడు మొత్తం కూడా ఇలా అయితే రెడీ అవుతుంది. మొత్తం లెహంగాకి మనం జాయింట్లు అంతా పూర్తి అయిపోయింది. జాయింట్లు అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు జాయింట్లు అంతా వేసేసుకున్న తర్వాత మనకి కింద అనేది అంబ్రెల్లా షేప్ అనేది ఈ 3 మీటర్ల క్లాత్ మనకి రౌండ్ షేప్ అయితే బాగా నీట్గా వస్తుంది, కనిపిస్తుంది కూడా. నేను చూపిస్తాను అది కూడా ఎలా అయితే జాయింట్ చేసిన తర్వాత వచ్చిందో నేను చూపిస్తాను ఒకసారి చూడండి. ఇగో జాయింట్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది. ఎక్కడ కూడా మనం జాయింట్ చేసామని కనపడదు. ఇలా చూపిస్తున్నట్టుగా సేమ్ ఇలాగే చేసేసుకోండి. కొత్తగా నేర్చుకునేవారైతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు చూడండి అంబ్రెల్లా షేప్ అనేది ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. సేమ్ మీరు 2 మీటర్ల క్లాత్ అయినా ఇదే కటింగ్ చేసుకోవాలి. జాయింట్లు కూడా సేమ్ ఇలాగే వస్తాయి. మీరు 3 మీటర్ల క్లాత్ అయినా సరే ఇలాగే వస్తుంది. ఇది పెద్దవాళ్ళకి లెహంగా కాబట్టి నేను 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. మీరు అంబ్రెల్లా షేప్ ఫ్రాక్స్కి అయితే 2 మీటర్ల క్లాత్ సరిపోతుంది. ఇప్పుడు నేను లెహంగా కట్ చేసుకుంటున్నాను కాబట్టి కింద లెహంగాకి విమ్ అనేది నాకు ఎక్కువగా కావాలనిపించింది కాబట్టి నేను 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. మీరు 2 మీటర్ల క్లాత్ తీసుకున్నా కూడా మనకి విమ్ అనేది కొంచెం తగ్గుతుంది అంతే. జాయింట్లు మాత్రం సేమ్ ఇలాగే, కటింగ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం రెడీ అయింది కదా, అంబ్రెల్లా షేప్ చూపించాను కదా, రెడీ అయితే అయింది కదా, జాయింట్ల వరకు అయితే ఫినిష్ అయింది కదా. ఇప్పుడు కింద వచ్చేసి మనకి అడ్జస్ట్ ఉంటాయి కదా, ఆ కింద అంచు అంబ్రెల్లా షేప్ కింద కర్బూ షేప్ దగ్గర, ఆ షేప్ దగ్గర వచ్చేసి మనం మడిచి అయితే చిన్నగా లైట్గా అయితే కుట్టు అయితే పాదం ఖర్చుతోటి కుట్టు అయితే వేసుకోవాలి. మనం పాదం ఖర్చుతోటి కుట్టు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే జిగ్జాగ్ కూడా చేయించుకోవచ్చు. కింద లైనింగే కాబట్టి ఏం అవసరం లేదు కాబట్టి నేను నార్మల్ మిషన్ మీదే కుట్టు అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే జిగ్జాగ్ కూడా చేయించుకోవచ్చు. ఇలా చూపిస్తున్నట్టుగా నీట్గా అయితే కటింగు స్టిచ్చింగ్ 2 చేసేసుకోండి. పూర్తిగా వీడియో చూసారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లాస్ట్లో ఒక చిన్న లైక్ అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అక్కడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది 1 by 1 చూడవచ్చు. ఇలాగే
కటింగ్ వీడియోస్ మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.